భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత మాకు లభించినటువంటి అతి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి ఈ వారం జరగబోయేటువంటి రాశి ఫలాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ప్రాథమికంగా ఈనాడు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే 16/6/2025 సోమవారం నుండి 22/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ గ్రహగత సంబంధమైనటువంటి పరిస్థితి వల్ల దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని వింతైనటువంటి మార్పులకు కారణం కాబోతుంది. గత వారం చెప్పినట్టుగానే దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని విపత్కరమైనటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరిగేటువంటి సూచనని ముందుగానే మనం తెలియజేశాం. ప్రమాదవశాత్తు అహ్మదాబాద్కు సంబంధించినటువంటి ప్రదేశంలో లండన్ వెళ్ళవలసినటువంటి ఎయిర్ ఇండియా విమానం ప్రమాదవశాత్తు కూలిపోవటం, సుమారు 250 మందికి పైగా గతించిపోయినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఇది కుజకేతువుల యొక్క స్థితి. ప్రత్యేకించి కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాల యొక్క ఇటీవల దేశ కాలమాన పరిస్థితుల్లో జరిగేటువంటి మార్పు మరియు ఈ ప్రమాదాన్ని మనం ముందుగానే ఊహించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి గ్రహగతులను అనుసరించి కూడా చూస్తే రాష్ట్రాల్లో అవ్వచ్చు, దేశంలో అవ్వచ్చు, వాతావరణానికి సంబంధించినటువంటి విషయాల్లో తీవ్రమైనటువంటి మార్పుల్ని మనం చూడబోతూ ఉన్నాం. అతివృష్టి లేదా అనావృష్టి, వర్ష సంబంధమైనటువంటి అంశాలు, వరద సంబంధమైనటువంటి ముప్పు, నీరు లేదా నీటి ప్రవాహం, వరద నీటి వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగటం, నీటి ఉధృతి పెరగటం వల్ల కొన్ని రకాలైనటువంటి రిజర్వాయర్లు, ఆనకట్టలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంది. దేశం మీద కానీ రాష్ట్రాల మీద కానీ కొన్ని కుట్రలు జరగటంతో పాటు దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అనుమానాలు వెల్లువెత్తేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఇక గోచారవశాత్తు ఉన్నటువంటి ఈ గ్రహగతులతో పాటు ప్రశ్నాశాస్త్రం గవ ప్రశ్నను అనుసరించి 12 రాశుల యొక్క రాశిఫలం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందబాంబ జై. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు దృష్టిని కేంద్రీకరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. జీవితంలో స్థిరపడిపోవాలి, శాశ్వత ప్రాతిపదికలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా మీరు చేసే ప్రయత్నం చేస్తారు. అవన్నీ కూడా సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని మీరు పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. కుటుంబానికి సంబంధించిన మాతృ సంబంధమైనటువంటి వ్యక్తితో జాగ్రత్త. కొన్ని విషయాల్లో వాళ్ళని నిర్లక్ష్యం చేయటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఇది తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమవుతూ ఉంటుంది. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి.
సంతానానికి సంబంధించి వారి యొక్క భవిష్యత్తు సానుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ జీవిత భాగస్వామి విషయంలో మాత్రం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవ్వటమో, కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, అనవసరమైనటువంటి అపోహలు, అపార్థాలు, కొంతమంది వ్యక్తులు చెప్పినటువంటి విషయాలు వాస్తవం అనుకుని భార్యాభర్తల మధ్య దూరం పెరిగేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కూడా శ్రమ అధికంగా ఉండటం, తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి అధికమవటం, సహాయం చేయగలిగినటువంటి మనుషులు చుట్టూ ఎవరూ లేకపోవటం, కొన్ని విషయాల్లో సహచరుల యొక్క సహకారం లేకపోవటం వల్ల మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి వారాంతంలో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి అంశాల్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా, ప్రత్యేకించి ఏలినాటి శనిలో ఇలాంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మహాకాలభైరవ రక్షణ మెళ్ళో ధరింపచేసుకున్న, కాలభైరవ స్వామి వారిని విశేషంగా ఆరాధన చేస్తున్న అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం తప్పకుండా కనపడుతుంది. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ప్రత్యేకించి చతుర్థ స్థానంలో కుజకేతువుల యొక్క స్థితి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను చూస్తోంది. ఇంటికి సంబంధించినటువంటి అంశాలు, వాహనానికి సంబంధించినటువంటి స్థితిగతులు, కొన్ని పరిస్థితులు ప్రాథమికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అయితే వ్యక్తిగతంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, వేగవంతమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. భగవత్ సంబంధమైన అనుగ్రహం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. బకాయిలు తీర్చగలుగుతారు. ఆర్థికపరమైన సంస్థలు లేదా వ్యక్తుల నుండి ఆర్థిక సహాయం అందేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలుగుతారు. అత్యున్నతమైనటువంటి పదవీ ప్రాప్తి యోగాన్ని కూడా తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. వైవాహిక జీవితానికి సంబంధించిన విషయంలో అన్యోన్యమైనటువంటి జీవన విధానం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవనం కొనసాగేటువంటి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో జీవిత భాగస్వామి చేసిన పొరపాట్లను కూడా మీపైన వేసుకోవటం, కొన్ని బంధాలు, బంధుత్వాలు, పరిస్థితులతో రాజీ పడటం మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమైనప్పటికీ కూడా సమీపమైనటువంటి భవిష్యత్తు బాగుంది. అపోహలు, అపార్థాలు, అపనిందలు, ప్రత్యేకించి కొంతమంది వ్యక్తులు మీ వైవాహిక జీవితంలో భార్యాభర్తల బంధానికి సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులను కలుగజేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మూడవ వ్యక్తికి మీ ఇద్దరి మధ్య మాట్లాడేటువంటి అవకాశాన్ని ఇవ్వకపోవటమే ఉత్తమం. కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. సహోదర సహోదరి వర్గం వాళ్ళకు సంబంధించినటువంటి ఆప్యాయతలు లభిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో సహాయకారిగా ఉండేటువంటి అవకాశాన్ని తప్పకుండా చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త మీ మనసుని ఆనందింపజేసేటువంటి అవకాశం ఉంది. విశేషవంతమైనటువంటి అష్టలక్ష్మీ దేవతా స్వరూపమైనటువంటి అమ్మవారు మహాలక్ష్మీ దేవతా స్వరూపాన్ని ఎంత విశేషంగా ఆరాధన చేస్తే అన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు తప్పకుండా మీకు లభించేటువంటి అవకాశం కనపడుతోంది. శివాయ బ్రహ్మణే నమ.
వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వ్యక్తిగతమైనటువంటి జీవితం, వివాహ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో జీవిత భాగస్వామికి తోడ్పాటునిచ్చే ప్రయత్నాన్ని చేస్తారు. ఎంతో కాలంగా జీవిత భాగస్వామి మీద ఆధారపడి ఉన్నటువంటి మీరు ఏదో రకంగా వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం మీకు వస్తుంది. మీరు వేగవంతంగా చేసేటువంటి ఒక నిర్ణయం, వేగవంతంగా చేసేటువంటి ప్రణాళిక సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. గ్రహ సంబంధమైనటువంటి విషయాలు, స్థానచలనానికి సంబంధించిన పరిస్థితులు, మీ గర్భవాసాన జనించిన సంతతి వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సానుకూలవంతమవుతాయి, సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలే అధికంగా ఉన్నాయి. నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉన్నాయి. కాబట్టి మహాకాళభైరవ స్వామి వారిని ఆరాధన చేసిన, కాళభైరవ రక్షణ మెడలో ధరింప చేసుకున్న అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి బయటపడేటువంటి అవకాశం చక్కగా కనపడుతుంది. కర్కాటక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకునేటువంటి పరిస్థితులు, సాహసంతో కూడిన నిర్ణయాలు, సమయానుకూలంగా మీరు తీసుకునేటువంటి పరిస్థితులు, మీరు తీసుకునే నిర్ణయాలు కొండంత గొప్ప ఫలితానికి కారణమవుతుంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జీవన గమనంలో ఎంతో కాలంగా స్తబ్దుగా ఉన్నాం, పునర్వైభవాన్ని పొందలేకపోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. తల్లిదండ్రులు, కుటుంబానికి సంబంధించిన పెద్దల యొక్క అనుగ్రహం లభిస్తుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు లభించవలసినటువంటి స్థిర చరాస్తులు తప్పకుండా వారసత్వంగా మీకు లభించేటువంటి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల పట్ల ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత లేనటువంటి ఫలితంగా పొందవలసినటువంటి ఫలితాల్లో సగం ఫలితాన్ని పొందగలిగిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ, మానసికమైనటువంటి ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. పరిస్థితులన్నీ మీకు చక్కగా ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల్ని ప్రతికూలంగా మీరు ఊహించటం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. మానసికమైనటువంటి ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది. అమ్మవారు దేవీ దేవతా స్వరూపాలని ఆరాధన చేసిన 108 నిమ్మఫలాల చేత అమ్మవారు దేవీ దేవతా స్వరూపాలని ఆరాధన చేయటం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతోంది. సింహరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం వివాహ జీవితానికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ప్రత్యేకించి గ్రంథులకు సంబంధించినవి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, విటమిన్లకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆర్థికపరమైన వనరులు బాగున్నాయి. సమయానుగుణంగా ధనాన్ని చేజెక్కించుకోగలుగుతారు. పాత బకాయిల్ని తీర్చివేయగలుగుతారు. కొత్త బకాయిల్ని చేసేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా మీరు చేస్తారు.
కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, కొంతమంది వ్యక్తుల యొక్క అనుకూలత వల్ల కొన్ని ప్రయోజనాల్ని తప్పకుండా పొందుతారు. సంతాన సౌఖ్యం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన అంశాల్లో ఎంతో కాలంగా స్తబ్దుగా ఉన్నటువంటి మీరు మళ్ళీ ఒక గొప్ప ప్రయత్నం చేయడానికి సానుకూలవంతమైనటువంటి అవకాశాలు మీ ముందుండేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఇది లక్ష్మీ నరసింహ ప్రభుల వారికి సంబంధించిన కరావలంబన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని అనునిత్యం జపిస్తున్నా, పారాయణ చేస్తున్నా యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. కన్యా రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కన్యారాశి జాతకులకి అద్వితీయమైనటువంటి ఫలితం వచ్చేటువంటి మాసం. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం కావటమే కాకుండా కొత్త పనులు మీరు మొదలు పెట్టగలుగుతారు. ఆర్థికంగా ఇవి అద్భుతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా విరోధంగా ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మైత్రి కుదురుతుంది. విరోధులు సైతం మీరు చేసేటువంటి వృత్తి, వ్యాపార సంబంధమైన అంశాలు మిమ్మల్ని నమ్మి పెట్టుబడి పెట్టడానికి వాళ్ళందరూ కూడా సిద్ధమైపోతూ ఉంటారు. అయితే జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొన్ని కారణాల వల్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మానసికంగా వాళ్ళ ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు లేదా జీవితానికి సంబంధించిన జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. పెద్దల యొక్క సహాయ చర్యల వల్ల ఒక ముఖ్యమైనటువంటి సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది. ఇది మీ మనసుకి ఎంతో ఆనందం కలిగించేటువంటి పరిస్థితికి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు పొందడానికి గాను మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి కూష్మాండ దీపాన్ని గనక వెలిగించి వచ్చిన బ్రహ్మభైరవాయ నమః అన్నటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం చదువుకుంటున్న, కాలభైరవ రక్షను ధరింపచేసుకున్న సానుకూలవంతమైన ఫలితం ఏర్పడుతుంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. తులారాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రయత్నాన్ని కొనసాగిస్తే సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రయత్నం చేస్తున్న పనులు జరగకపోవటం, ఆలస్యం అవుతూ ఉండటం, కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో వాయిదాలు పడుతూ ఉండటం మానసిక సంఘర్షణకు కారణమవుతుంది. దూర ప్రాంత ప్రయాణం, దూర రాష్ట్రం, దూరదేశానికి సంబంధించినటువంటి మిత్రుడి ద్వారా ఒక శుభవార్తను మీరు వినేటువంటి అవకాశం ఉంది. జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టడం, కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కొన్ని అంశాల్లో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ మిగతా అన్ని రంగాల వారికి కూడా యోగదాయకం. కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి తులారాశి జాతకులు అమ్మవారి స్వరూపాల్లో బాలా త్రిపురాంబిక అమ్మవారిని విశేషంగా పూజించిన,
అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకున్న సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. వృశ్చిక రాశి. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. కొత్త ప్రాజెక్టుల కోసం, కొత్త వ్యవస్థల కోసం తహతహలాడుతుంటారు. కానీ మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఏదో లోపం ఉన్నట్టు, ఒకే చక్రంతో బండి నడవనట్టు. అదృష్టం ఉంది కానీ దైవబలం కూడా తోడు అవ్వవలసి ఉంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మీరు చేసే ప్రయత్నాల్లో వేగవంతంగా ప్రయత్నం చేస్తున్న ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీకు రావాల్సినటువంటి వెసులుబాటు మాత్రం కొంత ఆలస్యం అవుతుంది. ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది వ్యక్తులతో కఠినంగా ప్రవర్తించాలని నిర్ణయించుకుంటారు. సన్నిహితులైనటువంటి వ్యక్తులతో ఈ కఠినమైనటువంటి ప్రవర్తన కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో సన్నిహితులైనటువంటి వ్యక్తులు వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి అంశాల కోసం మీ పేరుని మిమ్మల్ని ఉపయోగించుకోవటం, తద్వారా వాళ్ళు లాభపడటం, మిమ్మల్ని దూరంగా ఉంచటం మానసిక సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించిన, హనుమంతుల వారికి గనక గంగ సింధూరంతో శరీరం మొత్తం కూడా గంగ సింధూరాన్ని పట్టించిన, విశేషవంతమైనటువంటి నాగవల్లి దళాలతో అలంకరణ చేసిన సర్వారిష్టాలు తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఆనందకరమైనటువంటి జీవన విధానంలో ఉండేటువంటి అవకాశం తప్పకుండా కనపడుతుంది. ధనుస్సు రాశి. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై. ధనుసు రాశి జాతకులకి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా స్నేహ సంబంధమైనటువంటి వ్యక్తులు, బయట వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల మీ వృత్తి వ్యాపారం పెరుగుతుంది. ఆదాయానికి మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతోంది. గృహ సంబంధమైనటువంటి అంశాలు, శుభకార్య సంబంధమైనటువంటి స్థితిగతులు సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి. సహోదర సహోదరి వర్గం, కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, వాళ్ళ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆర్థికంగా ధనం రాబడి, ధనాన్ని నిలబెట్టుకోవటం, ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ వాహన సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సుదూరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మీరు వెళుతూ ఉన్నటువంటి వాహనాన్ని 1-2 సార్లు ఆ వాహనానికి సంబంధించినటువంటి పరిస్థితిని మళ్ళీ తెలుసుకోవటం, మీరు వెళుతున్నటువంటి ప్రదేశం, వెళుతున్నటువంటి సమయం ఖచ్చితమా కాదా మళ్ళీ తెలుసుకోవటం చెప్పదగినటువంటి సూచన. మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా సఫలీకృతం కావట్లేదన్న మానసిక ఆందోళన మీ మనసులో ఉంటుంది. విశేషించినటువంటి దేవగురు అయినటువంటి బృహస్పతిని శాంతింపచేసిన, బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం విశేషవంతమైనటువంటి వీరబ్రహ్మ పాశుపతాన్ని చేయించిన, దక్షిణామూర్తి వారి యొక్క చిత్రపటాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచి విశేషవంతమైనటువంటి గోమతీ చక్రాలు, శ్రీఫలాలు, లక్ష్మీ గవ్వలను కనుక స్వామి ఎదుట ఉంచి విశేషంగా పూజాది క్రతువు చేస్తుంటే అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతుంది. మకర రాశి. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్వితీయమైనటువంటి గడియలు వస్తున్నాయి.
ఎంతో కాలంగా 7.5 సంవత్సరాల ఏలినాటి శనిని అనుభవించాం. ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న సఫలీకృతం కావట్లేదన్నటువంటి మీకు భగవంతుడు కాలం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వటమే కాదు, మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు సుస్పష్టంగా కనబడుతున్నాయి. ఆర్థికపరమైన అంశాల పట్ల జాగ్రత్త, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల జాగ్రత్త. కొంతమంది శత్రువర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మీ మీద ఏవైనా ప్రయత్నాలు చేయటం, మీకు సంబంధించినటువంటి గౌరవ ప్రతిష్టల్ని తగ్గించడానికి 10 మందిలో ఉన్నప్పుడు కొన్ని విచిత్రవంతమైనటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి బహిరంగ సభలకి ఎక్కువ మంది వ్యక్తులతో కలుస్తూ ఉన్నటువంటి సందర్భంలో మీ వ్యక్తిగతమైనటువంటి రక్షణ గురించి ఎక్కువగా మీరు ఆలోచించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దల నుండి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల మాత్రమే తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతానానికి సంబంధించిన కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలకు కూడా సమయాన్ని ఇవ్వటం అనుకూలవంతమైనటువంటి ప్రయోజనానికి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలకి వైభవం పడుతుంది. పునర్వైభవాన్ని సిద్ధింపజేసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధన చేసిన శివుణ్ణి గనక విశేషించి శివాలయ ప్రాంగణంలో అతి ప్రాచీనమైనటువంటి గ్రామంలో పరమేశ్వర స్వరూపమైనటువంటి శివుణ్ణి గనక ఏకవార రుద్రాభిషేక క్రతువుతో స్వామివారిని తృప్తిపరిస్తే అనుకూలవంతమైన ప్రయోజనాలు ఏర్పడతాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు తప్పకుండా కనిపిస్తున్నాయి. కుంభరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ కూడా విరామం, విశ్రాంతి లేకపోవటం, ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే తస్మాత్ జాగ్రత్త అవసరం. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. ఆదాయానికి వనరులు పెరుగుతాయి. కుటుంబంలో మరో వ్యక్తి యొక్క సంపాదన చేరటం వల్ల ఆర్థికపరమైన అంశాల్లో మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పకుండా బయటపడగలిగేటటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. తీవ్రమైనటువంటి నరఘోష, నరధిష్టి, నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయికి సంబంధించిన వ్యక్తులు కూడా కొన్ని విషయాల్లో మీ పేరుని విమర్శించటం, మీ తీరుని విమర్శించటం మానసిక సంఘర్షణకు కారణమైనప్పటికీ కూడా కాలం బలమైనది, విధి బలీయమైనది. సమీపమైనటువంటి భవిష్యత్తులో వాళ్లను మించినటువంటి స్థితిగతుల్లో మీరు ఉండబోతున్నారనేటువంటి సత్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి విషయాలతో మాట్లాడటం వల్ల భార్యాభర్తల మధ్య తగువ రావటం, అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. పిల్లలకు సంబంధించిన ఆరోగ్యం బాగుంది. వాళ్లకు సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగం, భవిష్యత్తుకు సంబంధించిన అంశాల గురించి మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబానికి సంబంధించిన ఇలవేల్పు దేవతా స్వరూపాల్ని ఎక్కువగా ఆరాధన చేయండి. ప్రత్యేకించి గురు సంబంధమైన దేవతా స్వరూపాల్ని ఎక్కువగా ఆరాధించండి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. మీనరాశి. శివాయ బ్రహ్మణే నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మీనరాశి జాతకులకి మిశ్రమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే బాగున్నాయి. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. ఒక్క చిల్లిగవ్వ కూడా చేతిలో నిలబడట్లేదన్నటువంటి ఆలోచన కలిగిన మీకు ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో వెసులుబాటు లభిస్తుంది.
ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాన్ని తప్పకుండా కలిగి ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతో కూడినటువంటి జీవన విధానం ఉంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వివాదాస్పదమైనటువంటి స్థితిగతుల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వివాహ సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించి మీడియా, సోషల్ మీడియా, సామాజికమైనటువంటి మాధ్యమాల్లో ఎప్పుడూ కూడా ఏ తగువులు వచ్చినా తగువు పడకపోవటమే చెప్పదగినటువంటి సూచన. మీడియా వల్ల, సోషల్ మీడియా వల్ల, సామాజికమైనటువంటి మాధ్యమాల వల్ల భార్యాభర్తలకు సంబంధించిన వివాహ సంబంధమైనటువంటి జీవితం ఎందుకో ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సంతానపరమైనటువంటి స్థితిగతులకి అనుకూలంగా ఉంది. వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంది. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు, యూనివర్సిటీలు, పాఠశాలలో సీటు లభించేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ముందుకెళ్ళగలిగినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అయితే సహచర ఉద్యోగులు, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు సహాయ నిరాకరణ చేస్తుంటారు. ఈ సహాయ నిరాకరణ వల్ల సమయంలో అవ్వవలసినటువంటి పనులు కాకపోవటం వల్ల మీ మీద విపరీతమైనటువంటి భారం పడేటువంటి అవకాశం కనపడుతోంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందడానికి గాను ఎర్ర మందార పుష్పాలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని మంగళవారం పూట కానీ, గురువారం పూట కానీ, ఆదివారం పూట కానీ పూజించేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ఇది ఈ వారం గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు. ప్రత్యేకించి గవ ప్రశ్న మరియు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి క్రోడీకరించి చెప్పినటువంటి వార ఫలాలు. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. For more videos like this, subscribe Big TV channel.